బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో ఇవాళ ప్రధాని చెప్పిన పొదుపు సూత్రాలకు సంబంధించి అమలు ఆయన ప్రారంభించారు. కానీ దేశ ప్రజలు దీన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారు, తీసుకోకపోతే ఏమవుతుంది అనేది మాట్లాడదాం. ప్రధానమంత్రి తన కాన్వాయ్లో ఎప్పుడు 14-15 వాహనాలు ఉంటాయి. అది మొత్తం ఎస్పీజీ ఏదైతే వాళ్ళ బ్లూ బుక్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రకారమే ఆ సెక్యూరిటీ ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు అది ఫాలో అవుతూనే ఆ కాన్వాయ్ని 2 తగ్గించేశారు. ఒకటే ఆయన ప్రయాణించే రేంజ్ రోవరు, రెండోది ఫార్చునర్. అంటే 14-15 కార్ల నుంచి 2 తగ్గించేశారు. ఎందుకంటే 24 గంటల వ్యవధిలోనే ఆయన 2 సార్లు చెప్పారు, పొదుపు పాటించండి, ఇంధన వినియోగం తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అమలైతే కనుక చూడండి, అవసరం లేని ప్రయాణాలు చేయకండి, ఇవన్నీ మరి ఆయనే ఫాలో అవ్వాలి కాబట్టి ప్రారంభించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి, ఇతర మంత్రులు, అధికారులు అందరూ కూడా ఈ బాట పట్టారు. అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, ముఖ్యంగా ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇమ్మీడియట్ గా కట్ ఆఫ్ చేశామని చెప్పారు. 50%, 3-4 మహా అయితే అంతకన్నా ఎక్కువ ఉంచొద్దు అని చెప్పడం. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వినియోగం పెంచడం, కొత్తవి కొనొద్దు, వాటిని లీజ్ తీసుకోండి, ఏదో ఒకటి చేయండి, కానీ ఎలక్ట్రిక్ వాహనాలు పెంచండి అని. అలాగే అధికారులు కూడా, కొంతమంది అధికారులు ఊరికే ఆర్భటాలకి ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా మొత్తం కట్ చేయమని ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆదేశాలు వెళ్ళాయి. ఈసారి సూచనలు కూడా కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రకమైన బాటలోనే వెళ్ళబోతున్నారు. 10 వాహనాల కాన్వాయిల నుంచి చాలా లిమిట్ చేసేబోతున్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అంటే దేశంలో ఒక్కసారిగా ఈ ఇంధన వినియోగానికి సంబంధించి ప్రధాని నుంచి అందరూ కూడా ఎందుకు ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు? ఎందుకంటే ఇది చూసి దేశ ప్రజలు దీని మీద సీరియస్గా ఇప్పుడు ఆలోచన చేయాలి. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో, అంటే దేశంలో ఒక లెక్క తీసుకుంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్లో వెహికల్స్ కొనడము, రోడ్ల మీదకి వచ్చే వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ భారత్లో షాంఘై, న్యూజెర్సీతో కంపేర్ చేసుకుంటే, న్యూయార్క్తో కూడా కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎక్కువగా ఉందని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. సో వీటన్నిటికీ కొన్ని పెట్రోలు, కొన్ని డీజిల్, ఎలక్ట్రిక్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చాలా తక్కువ వినియోగం ఉంది, ఎందుకంటే దానికి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బిల్డ్ కావాలి. సో ఎందుకు అర్జెంటుగా ఈ ఎమర్జెన్సీ ఆయిల్ తగ్గించాల్సిన పరిస్థితి ఏంటి? ఆయిల్ వినియోగం అంటే ఇంధనం. పశ్చిమాసియా యుద్ధం 70 రోజులు అయిపోతుంది, ఇరాన్ అమెరికా వారు. సో అక్కడి నుంచే మనం దాదాపు మన ఆయిల్ వాడకంలో 85% పైగా మనం దిగుమతే చేసుకుంటాం. మన దగ్గర ప్రొడక్షన్ ఈజ్ వెరీ వెరీ నామినల్. మనం ప్రొడక్షన్ చాలా తక్కువ, బయట నుంచి దిగుమతి చేసుకుంటాం. గతంలో ఇరాన్లో చేసుకునే వాళ్ళం, తర్వాత రష్యా నుంచి, ఇప్పుడు అనేక దేశాల నుంచి చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ఆ దిగుమతులకు సంబంధించి మనం డాలర్లలో డబ్బు కట్టి ఆ దిగుమతులు చేసుకోవాలి. సరే, ఆ డాలర్ల గురించి మాట్లాడుకునే ముందు ఈ ఆయిల్ సప్లై చైన్కి ఇబ్బంది కలిగింది. పశ్చిమాసియా యుద్ధము, గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువగా ఆయిల్ సప్లై అవ్వడము, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అక్కడ అరెస్ట్ కావడంతో ఏదో కొన్ని మనకి ఆయిల్, తర్వాత న్యాచురల్ పైప్ లైన్ గ్యాస్కి సంబంధించి కొన్ని వస్తున్నాయి, కానీ ఎల్పీజీకి సంబంధించి చాలా దేశాల్లో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మరి మిగతా దేశాల్లో ఏం ఫాలో అవుతున్నారు, మనం ఈ చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటి, అది కూడా మాట్లాడాలి. అలాగే ప్రధానమంత్రి ఇంకొకటి ముఖ్యంగా చెప్పింది ఏంటి? బంగారం కొనడం ఆపేయండి 1 ఏడాది పాటు. మరీ అత్యవసరం అంటే ఏముంటుంది? అదేం మెడికల్ ఎమర్జెన్సీ కాదు కదా. పెళ్లిళ్ళలో, లేకపోతే శుభకార్యాలు, ఇంకోటి లేకపోతే డబ్బులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా బంగారం కొనుక్కుంటూ ఉంటాం చాలామంది. సో అది అంతా ఆపేయండి అని చెప్పారు. అలా ఆపని చెప్పడమే కాదు, బంగారం దిగుమతుల సుంకాన్ని రెట్టింపు చేసేశారు. 6-15%. గతంలో 15 ఉంటే 6 చేశారు, ఇప్పుడు మళ్ళీ 6-15%. అంటే దిగుమతి సుంకాలు పెరగడంతో ఆ దిగుమతి తగ్గితే, ఆ డిమాండ్ ఉన్నా కూడా దిగుమతి తగ్గితే సప్లై చేయలేరు, కాబట్టి కొనుగోలు తగ్గుతాయనేది. అండ్ కొంత ఇంపాక్ట్ ఈ 2 రోజుల నుంచి కనిపిస్తోంది. ప్రధానమంత్రి పిలుపు, అలాగే ఈ దిగుమతి సుంకాలు తగ్గడంతో కొంత కనిపిస్తోందని చెప్పి హైదరాబాద్లో వ్యాపారస్తులు కొంతమంది ఏబిఎన్ ప్రతినిధులు వెళ్ళి అడిగినప్పుడు చెప్పారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రతినిధులు అడిగి వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడంటే ఏమో ముహూర్తాలు లేవు, పెద్ద సీజన్ కాదని చెప్తున్నారు. కానీ వాట్ ఇఫ్ సీజన్ ఉన్నప్పుడు ఆగుతారా? అలాగే గోల్డ్ మానిటైజేషన్ సంబంధించి కూడా ఒక పాలసీ కోసం ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. సరే, దాని గురించి ఇంకా ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్, మాట్లాడదాం చర్చ సందర్భంగా. అటువంటి అవకాశం, ఆలోచన ఎంతవరకు ఉందనేది. సో ఇప్పుడు ఒకవైపు ఆయిల్, ఒకవైపు బంగారాన్ని అర్జెంటుగా పొదుపు చేస్తే ఏం జరుగుతుంది? ఈ 2 కూడా ఎక్కువగా మనం దిగుమతులు చేసుకునే కమోడిటీస్, బంగారము, ఇంధనము, తర్వాత వంట నూనెలు, ఫెర్టిలైజర్స్. మనం చేసే దిగుమతులు దాదాపు 30-35% ఇవే ఉన్నాయి. అర్జెంటుగా వీటిని అన్నింటినీ కనుక మనం కంట్రోల్ చేయగలిగితే
విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ఏమున్నాయో అవి ఆ నిల్వలు కరిగిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సరే, ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ప్రకారం ఎన్ని రోజులు సరిపడా ఉండాలి, ఎన్ని రోజులు ఉన్నాయి, అలాగే ఇంధనం నిల్వలు ఎంత ఉండాలి, ఇవన్నీ ఎక్స్పర్ట్స్ చెప్తారు డిబేట్ సందర్భంగా. సో ఫస్ట్ ఈ పొదుపు మంత్రం పాటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పశ్చిమాసియా యుద్ధం. అయితే యుద్ధ ప్రభావమైనా అంతకుముందు కూడా ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పుడు ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ పొలిటికల్ ఆరోపణలు చేసినప్పుడు ఏంటంటే లేదు, నిజాలు చెప్పట్లేదు దేశ ప్రజలకి. అలాగే ప్రధానమంత్రి ఏదో యాడ్స్కి 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఆయన మాటలు చెప్తారు కానీ ఫాలో గారు, లేకపోతే పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు, లేకపోతే జెట్ ఫ్లైట్స్ సోమనాథ్ దగ్గర ఎగరేశారు, ఇవన్నీ సరే పొలిటికల్ విమర్శలు పక్కన పెడితే వాస్తవ పరిస్థితి ఏంటి? మన ఆర్థిక పరిస్థితి ఏమన్నా అంత భయానకంగా ఉందా? ఆర్బీఐ గవర్నర్ నిన్న ఎందుకు సూచనలు చేశారు? ఒకటి, క్రూడ్ ఆయిల్ ఎరువుల ధరల పెరుగుదల, లేకపోతే ఆయిల్ కంపెనీలకు సంబంధించి వాళ్ళు పడుతున్న నష్టం, ఇదంతా ఇంకెక్కువ కాలం భరించే పరిస్థితి లేదు. కాబట్టి పెంపు తప్పదు, అనివార్యంగా దేశ ప్రజల మీద పడుతుంది అన్నట్టుగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? సో అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి, బంగారం కొనుగోళ్లు ఆపాలి, పొదుపు సూత్రాలు పాటించాలి. కానీ దీని సీరియస్నెస్, ఆ హీట్ ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుంది అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఇప్పుడు కొన్ని లెక్కల ప్రకారం సపోజ్ హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే వారానికి 3 రోజులే, దాదాపుగా నెలకి 140 కోట్ల సరిపడా ఇంధనం మీద ఖర్చు తగ్గుతుంది అని. అప్పుడేంటి, సప్లై తగ్గుతుంది, అంటే డిమాండ్ తగ్గితే సప్లై తగ్గుతుంది కదా. సో ఇలా రకరకాల లెక్కలు ఉన్నాయి. బంగారం కొనుగోలు ఆపితే అంత, మనం ఫ్యూయల్ కంట్రోల్ చేస్తే అంత, అలాగే వంట నూనెలు. అదేంటి సార్ వంట నూనెలు తగ్గించామంటే ఎట్లా అంటే తినడం మానేమని చెప్పట్లేదు, అనవసరమైన వాడకం కొంత ఉంటుంది, దాన్ని తగ్గించమని చెప్తున్నారు. ఎందుకంటే అది కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఫెర్టిలైజర్స్ దిగుమతులు చేసుకుంటున్నాం. ఈ దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడిపోవడం వల్ల వచ్చిన సమస్య ఈ వెస్ట్ ఏషియా 70 రోజుల యుద్ధం తాలూకా ప్రభావం. అలాగే మాంద్యం అనేక దేశాల్లో ఉంది, ఇప్పుడు కొంత బయటకు కనిపిస్తోంది, కొంత కనిపించట్లేదు. సో భారత్ ఆర్థిక పరిస్థితి ఏంటి, మాంద్యం ముంగిట మనం ఏమన్నా ఉన్నామా, అందుకు ఈ పొదుపు చర్యలా ఏంటి, అసలు ఈ లింక్ ఏంటి? అలాగే రూపాయి ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది 95.8కి, ఈ లింక్ ఏంటి? సో దిగుమతులు రూపాయి కనిష్టానికి పడిపోవడము, డాలర్ రిజర్వ్స్, వెస్ట్ ఏషియా వారు, ఈ పొదుపుకున్న లింక్ ఏంటో మనకున్న టైంలో ఒక క్లారిటీ తెచ్చుకుంటే, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచలేదు, సో ఇప్పుడు పెరగవని చెప్పలేము అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అంటే కొంత ప్రిపరేషన్ జరుగుతున్నట్టు, అంటే దేశ ప్రజల మైండ్ సెట్కి కొంత ప్రిపేర్ చేస్తున్నట్టే కనిపిస్తోందా చర్యలు చూస్తూ ఉంటే? అంటే అనివార్యమైతే తప్పదు ఇంకా, ఎందుకంటే మరీ దేశం ఆర్థిక సంక్షోభంలోకి పడిపోవడం కన్నా అనివార్యంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. సరే, ఇందులో పొలిటికల్ విమర్శలు ఎందుకు ముందే తెలిసినా చెప్పలేదనో, లేకపోతే ఎన్నికల ముందెందుకు చెప్పలేదనో, లేకపోతే యుద్ధ సంక్షోభానికి సంబంధించి 70 రోజులు అయినా ఇప్పుడే అని రకరకాల విమర్శలు ఉంటాయి. బట్ రియాలిటీ ఏంటంటే మన ముందు, దేశ ప్రజల ముందు ఏముంది? ప్రధానమంత్రి ఎందుకు పదే చెబుతున్నారు, ఆయన ఆల్రెడీ పాటిస్తున్నారు, రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు పాటిస్తున్నారు. ఇవాళ బంగారం విషయంలో, ఆయిల్ విషయంలో, వంట నూనెల విషయంలో ఏం చేయాలి దేశ ప్రజలు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇవన్నీ కూడా మాట్లాడదాం. అలాగే వీటి ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడదాం. అలాగే పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి మన సంజయ్ గారు ఏమన్నా క్లారిటీ ఇస్తారు మనం కూడా చూద్దాం. మనతో పాటు సంజయ్ పులిపాక్ గారు విదేశీ వ్యవహారాల నిపుణులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్. సృజన యాదవ్ గారు పొలిటికల్ ఎకానమీ రీసెర్చర్, అలాగే ఆర్థిక రంగ నిపుణులు, సీనియర్ అనలిస్టు, ఆర్థిక రంగ నిపుణులు, సామాజిక అంశాల మీద విశ్లేషించే పాపారావు గారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం సృజన గారు, పాపారావు గారు. ఎస్ సంజయ్ గారు, ఇవాళ దేశం ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బహుశా మనకున్న 40-50 నిమిషాల్లో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకటి, దేశ ప్రధాని దాదాపు 24 గంటల నుంచి 40 గంటల వ్యవధిలో పదే చెబుతోంది ఏంటంటే దేశ ప్రజలకి దయచేసి ఇంధనం సంబంధించి వినిమయం తగ్గించండి, బంగారం కొనుగోళ్ళు ఆపండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రయత్నించండి అవకాశం ఉన్నవాళ్ళు, వంట నూనెలు తగ్గించండి, అవసరమైన విదేశీ ప్రయాణాలు తగ్గించండి అండ్ సో ఆన్ చెప్తూ ఉన్నారు కదా. అండ్ ఆయన పాటిస్తున్నారు కూడా ప్రధానమంత్రి, అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ, తెలంగాణ. అంటే 70 రోజులుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం ఒకవైపు, ఇవాళ ప్రధానమంత్రి చెబుతోన్న పొదుపు సూత్రాలు ఒకవైపు, ఈ రెండింటికి ఫస్ట్ ఏమన్నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దామా? ఒకటి, సంబంధం ఉందా? రెండోది, దేశ ఆర్థిక స్థితిని ఇది తెలియజేస్తోందా? థ్యాంక్స్ అండి. ముందుగా ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు పాపారావు గారికి, అలాగే సృజన యాదవ్ గారికి అందరికీ నమస్కారాలండి.
ఒకటి మీరు చెప్పింది కరెక్టే. మనం కనుక చూసినట్టయితే 70 రోజుల పైన అయిపోతుంది ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యి, ఇంతవరకు అది ఆగే సూచనలు కనబడట్లేదు. అంటే యుద్ధ విరామం వచ్చింది అంటున్నారు కానీ అడపాదడపా మిజైల్ స్ట్రైక్స్ అవి నడుస్తున్నాయి. అంతకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకి చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ స్ట్రైట్స్ ఆఫ్ హర్ముస్ జలసంధి ఏదైతే ఉందో అది ఇంకా తెరుచుకోలేదు. కాబట్టి అక్కడి నుంచి రావాల్సిన ఎనర్జీ, ఆయిల్ కానీ, పెట్రోలియం కానీ, ఎల్ఎన్జీ కానీ, ఇలాంటి దిగుమతులు వేరే దేశాలకి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి, భారత్ కి రావట్లేదు, పెద్ద ఎత్తున వచ్చే విధంగా రావట్లేదు. అంతేకాదు ఆయిల్ ప్రైసెస్ కూడా చూసినట్టయితే అవి $100 పైనే ఉంటుంది పర్ బ్యారెల్, చాలా ఎక్కువ మెయింటైన్ అవుతోంది. సో దాని యొక్క ప్రభావం వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద పడుతోందండి. మన దేశం కనుక చూసినట్టయితే లక్కీగా ఇప్పటి వరకు ప్రభుత్వం పాటించిన సిద్ధాంతం కనుక ఫాలో అయితే కనుక ఎక్సైజ్ డ్యూటీస్ అవి తగ్గించేసి ఏదైతే ఆయిల్ ప్రైస్ పెరిగిందో అది సామాన్య ప్రజలకి ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నాళ్ల పాటు, దాదాపు 70 రోజుల పాటు గవర్నమెంట్ ప్రయత్నిస్తోందండి. దానివల్ల ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్రభుత్వం ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్య లోటు పెరుగుతుంది. దాని మీద చాలా కాలంగా చర్చ నడుస్తుంది. అంతేకాదు మనకు తెలిసిందే భారత ప్రభుత్వం ఫిజికల్ స్టెబిలైజేషన్ ప్లాన్ అని కూడా ఒకటి పెట్టింది. 57,000 కోట్లతో పెట్టింది ఇటువంటి ఖర్చులు వీటికి మీట్ అవటానికి. సో అది నడుస్తుందండి. ఒకటి మనం ప్రధాని మోడీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వెళ్ళటం జరుగుతోంది ఇవాళ, రేపు అనుకుంటా అండి, రేపు ఎల్లుండిలో వెళ్తున్నారు ఆయన. అక్కడ కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళు మనకి ఇచ్చి ఉన్నా అవి తెచ్చుకోలేకపోతున్నాం. స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ బయట ఉన్నటువంటి ఫుజైరా అనే ఆయిల్ రిఫైనరీస్ కానీ, పోర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇరాన్ బాంబింగ్ చేస్తోంది. సో దాని వల్ల కూడా మనకి ఇబ్బంది వస్తుంది. సో అదేమన్నా ఎట్లా సాల్వ్ చేయటం జరుగుతుంది అని చూడాల్సిన అంశం ఉందండి. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటికి కూడా మన ప్రభుత్వం, మన ప్రధాని చెప్తోంది ఏమిటంటే స్వచ్ఛందంగా మీరు మీ కన్జంప్షన్ ప్యాటర్న్ ని మార్చుకోండి అని చెప్తున్నారండి. అంటే ఇంకా తీవ్రమైనటువంటి రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పెట్టలేదు ఇంకా మిగతా దేశాల్లో కాకుండా. స్వచ్ఛందంగా మీరు మాత్రమే చేస్తున్నారు కానీ పాలసీలు రూపొందించలేదు వీటి మీద. ఇంకా తీవ్రమైనటువంటి కట్టడి చేయటం జరగట్లేదండి. మనం చూసాం, మీరు చెప్పినట్టు ఆర్బీఐ గవర్నర్ కానీ, మిగతా మినిస్టర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఒక సామాన్యుడికి పెద్ద ఎత్తున ఆయిల్ ప్రైసెస్ పెరగటం జరగలేదు. అది ఎన్నాళ్ళు చేస్తాము అని వాళ్ళు మాత్రం అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అందుకనే స్వచ్ఛందంగా తగ్గించండి, ఎందుకంటే ఫ్యూచర్ లో మనం ఆయిల్ ప్రైస్ పెంచకుండా ముందుకెళ్లొచ్చని చెప్పడం జరుగుతుందండి. ఓవరాల్ గా చూసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ అంటారు కదండి, మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థ యొక్క ఫండమెంటల్స్ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయండి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తీసుకుంటే జనవరిలో 701 అంటే $701 బిలియన్ ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయండి. అది ఒక $7 బిలియన్ గత 2-3 నెలల్లో తగ్గిందని చెప్తున్నారు. బట్ అయినా ఒక 11 months అంటే 10 లేదా 12 నెలల పాటు కావాల్సిన ఇంపోర్ట్స్ కి అవసరమైనటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇది కాపాడుకోవటానికి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం చెప్పినట్టు స్వచ్ఛందంగా బంగారం తగ్గించండి లేదా వంట నూనె వాడటం తగ్గించండి అని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రభుత్వ ఆలోచన విధానంలో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదు. ఒకవేళ ఆగినా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి అంత తేలిగ్గా ఆయిల్ రాదు అన్న ఒక ఆలోచన విధానం ఉన్నట్టుంది. అందుకని ఇది చెప్పడం జరుగుతుందండి. ఇన్ఫ్లేషన్ కూడా తీసుకుంటే మిగతా అంశాలకు వెళ్లే ముందు సంజయ్ గారు మన పాపారావు గారితోనూ సృజన గారితో కూడా మాట్లాడదాం. పాపారావు గారు, సో మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఓకే, పొలిటికల్ గా ప్రతిపక్షాలుగా వాళ్ళు చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా మాట్లాడొచ్చు. బట్ బిఫోర్ దట్ ఇవాళ దేశం ముందున్న పరిస్థితిని మనం ఒకవేళ ఇప్పుడే కనుక నివారణ చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే 140 కోట్ల పైచిలుకున్న జనాభా ఉన్న దేశం అండ్ విపరీతమైన కన్జంప్షన్ ఉన్న దేశం, అనేక దేశాలకు, అనేక వ్యాపారాలకు, అనేక మార్కెట్లకు ఇండియా ఈజ్ ఇట్స్ ఎవరో నిన్న చెప్పినట్టు మనందరూ భగవంతుడు దేవుళ్ళతో సమానం అని ఒక సీనియర్ ఎకనామిస్ట్ చెప్పారు ఒక వేరే నేషనల్ మీడియా చర్చలో. అలాంటి పరిస్థితులు ఇవాళ మనం ఈ పొదుపు సూత్రాలు పాటించకపోతే కనుక చాలా దేశాలు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభం బారిన పడాల్సిన ప్రమాదం ఉంటుందా? బాపారావు గారు అన్మ్యూట్ ప్లీజ్. అన్మ్యూట్. మీరు ప్రస్తావించారు కాబట్టి రాజకీయాలకు అతీతంగానే మాట్లాడటం అవసరం కూడా ఉంది. అయితే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడిన ఉదయ్ కోటక్ నిన్న
కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది, ఇతర 2-3 పత్రికల్లో కూడా వచ్చింది, తెలుగు పత్రికల వార్తల్లో కూడా వచ్చింది. ఆయన చెప్పిన దాన్నైతే మనం మనకే రాజకీయాలు ఉన్నా ఆయన అయితే రాజకీయాల ప్రకారం మాట్లాడాలి. మాట్లాడకూడదని ఏం లేదు, యూ కెన్ డెఫినెట్లీ కోట్ ఇట్. మిమ్మల్ని కాదు, నేను జనరల్ గా చెబుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను జనరల్ గా మనందరికీ నాలాంటి వాళ్ళందరికీ ఏదో ఒక షేడ్ ఉంటుంది, రైతు షేడ్ ఉన్న వాళ్ళ ఉంటాం. కాబట్టి ఆ షేడ్ కాకుండా ఉదయ కోటకు చెప్పింది నేను చెప్తే కనుక కొంచెం బ్యాలెన్స్ గా ఉంటుంది అనేది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి, ఒక పెద్ద మాట చెప్పాడు, షాకింగ్ గా గగురు పొడిచే మాట, భయానక పరిస్థితులకు సిద్ధంగా ఉండండి. అవును, ఇంతకంటే వేరే ఏం చెప్పాలి. ఇంకొక రోజు యుద్ధం కొనసాగినా, హార్మోన్స్ మూసేసి ఉన్నా భయానక పరిస్థితులకు సిద్ధంగా ఉండేది. కుటుంబాలు పరిశ్రమలు కూడా సిద్ధంగా ఉండాలి భయానక పరిస్థితులకు చెప్పారు. సో ఇది వాస్తవ పరిస్థితి. చాలా 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 సీరియస్ ఎపిస్ అగాధం దిశగా పోతున్నాం. అయితే దీన్ని కలిసికట్టుగా ఉమ్మడిగా దేశం ఉంది, ఈక్విటీ త్యాగాలు కూడా అందరూ సమానంగా చేస్తే గట్టెక్కాలి. త్యాగాలు చేయటం దగ్గర కొంతమంది త్యాగాలు చేయటం, కొంతమంది పాత పద్ధతుల్లో కొనసాగటం అనేది జరగదు. నేను ఉదాహరణ చూస్తుంది, ఈ దేశంలో ధనవంతులు ఉన్నారు, ఆ మధ్యతరగతి ఉంది, కటిక పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ కొరత వచ్చినప్పుడు ధనవంతులు కావాలంటే ఏ రకంగానైనా దీన్ని సంపాదించుకునే, అంటే ఆయిలో లేకపోతే ఇంకోనో గోల్డ్ కొనుక్కోవడం ఇవన్నీ కంటిన్యూ చేసే విధులు ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానూ మిగతా వాళ్ళకి మోడల్ గా ఉండరు. కాబట్టి ఈ రోజు ఏంటంటే రేషనింగ్ లాంటి ఎకనామిక్ ఎమర్జెన్సీ, ఇది నేను పొలిటికల్ ఎమర్జెన్సీ గురించి నేను మాట్లాడుతున్నా. పొలిటికల్ ఎమర్జెన్సీ ఎవరో సంబంధించారు, ఎకనామిక్ ఎమర్జెన్సీ అంటే ఈ రోజు పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి ఇప్పుడు ఇది ఎకనామిక్ ఎమర్జెన్సీనా? ఖచ్చితంగా నాకు ఇదే, మీ సందేహం ఏముందా? దాన్ని కూడా దాటిపోయింది అనుకుంటా నేను. ఉదయ్ కోటకు చెప్పిందానైనా నా ఉద్దేశం కూడా గత అనేక నెలలుగా నేను చెబుతున్నా, ప్రమాదం ముంచుకొస్తుంది అనేది నేను 6-7 నెలలుగా బయట మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఓకే. సో కాబట్టి జరుగుతున్న పరిణామాలు ఏమాత్రం బాగాలేవు. కాబట్టి ఇది ఒక ఎకనామిక్ ఎమర్జెన్సీ. రేషనింగ్ కావాలి. ఆ రేషనింగ్ లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో వాళ్ళ ఉన్నాడు, ఆటో వాళ్ళతో అతను గడవదు, అతనికి న్యాయం జరగాలి. రేషనింగ్ లో కూడా బెంచ్ కార్ వేసుకుని తిరిగే వాళ్ళకి పెట్రోల్ డీజిల్ దొరికినట్లుగానే రేషనింగ్ లో వాళ్ళకు కూడా అంతే దొరకాలి, ఆటో వాళ్ళకి దొరికినట్లే. ఈ న్యాయమైన పద్ధతి వస్తే తప్పితే చెప్పండి. మాట్లాడండి పాపారావు గారు. ఈ న్యాయబద్ధమైనటువంటి పంపిణీ రేషనింగ్ లో కూడా ఎంతటి వాడికైనా నాకు జరిగిందే జరుగుతుంది అన్నప్పుడు ప్రజలు దీన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొంతమందికో నీతి అంటే దీన్ని మళ్ళీ ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి అదో ప్రమాదం ఉంది. తర్వాత నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు నేను ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు అయిపోతాయి, డబ్బులు ఉండవు మన దగ్గర అన్నారు, నిజం గుడ్. కానీ మనం గతానికి ఒకసారి వెళ్ళి చూస్తే 2016లో వెల్త్ ట్యాక్స్ తీసేసింది ఇండియన్ గవర్నమెంట్. వెల్త్ ట్యాక్స్ ఉంది అంతకుముందు, సంపద పన్ను ఉంది, 30 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్ళకి పన్ను ఉండేది. సూపర్ రిచ్ మాత్రం 2% సర్చార్జ్ చేసి ఊరుకున్నారు. ఆ రోజు వెల్త్ ట్యాక్స్ తీసేశారు. ఇది మంచి నిర్ణయం కాదు. ఈ దేశంలో సూపర్ ధనవంతులు అంటే సూపర్ రిచ్ పీపుల్ 1600 దాకా కుటుంబాలు ఉన్నాయి, 1660 దాకా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ మీద కనుక 2 to 6% ట్యాక్స్ మీరు వేయగలిగితే సంవత్సరానికి 10.6 లక్షల కోట్ల రూపాయలు మీకు వస్తాయి ఆదాయం. వాళ్ళకది చెవ కుట్టినట్టు కూడా ఉండాలి. 2 to 6% అంత తక్కువ వాళ్ళకది. దీన్ని మళ్ళీ రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బుల కొరతలు ఉన్న పరిస్థితిలో సామాన్య జనం ఇన్ని భారాలు మోస్తున్నారు, వాళ్ళు కూడా పోయాలి. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ తీసేసాం 2019లో. ఎందుకు తీసేసాం? కార్పొరేట్ల మీద ట్యాక్స్ తగ్గించి 10% తగ్గించారు ఒకేసారి. సంవత్సరానికి 1,45,000 కోట్లు వదులుకుంది ప్రభుత్వం ఆ రోజు ఆదాయం, ప్రతి సంవత్సరం వదులుకుంటుంది. అప్పటి నుంచి తగ్గించారు కదా. తర్వాత నిర్మలా సీతారామన్ వాళ్ళ క్లాస్ స్పీకర్ మీకు ఇచ్చిన దాంతో ఏం చేశారు, మీరు ఏమి పెట్టలేదని చెప్పి అదే అందుకనే అది నేను అంటుంది. అదే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఇంకా ట్యాక్స్ తగ్గిస్తే కనుక ఎక్కువ పెట్టుబడులు పెడతారని. కానీ ఇంతవరకు వాళ్ళు పెట్టుబడులు ఏం పెడతారా, పెట్టుబడులు పెడతారా? మరి అట్లాంటప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ వల్ల మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు కదా అని ఆదాయమైన వస్తుంది కదా, 1,45,000 కోట్లు ప్రతి సంవత్సరం. సో చాలా ఉన్నాయి ఇలాంటివి. అంటే మనం జనరల్ గా ఏంటంటే ఉచితాల గురించి మాట్లాడాలి, సందర్భంగా పోయినా చెప్తున్నాను అనుకోకండి. రైట్ ఆఫ్ చేస్తున్నారు, లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తున్నారు, బ్యాంక్ రైట్ ఆఫ్. ఎట్లా పడితే అట్లా విన్ఫుల్ డిఫాల్టర్ కూడా రైట్ ఆఫ్ లో అవుతుంది. 1,000 కోట్లు, లక్షల కోట్లు, వేలేంటి 10 లక్షల కోట్ల పైన రూపాయలు రైట్ ఆఫ్. కరెక్ట్.
ఇవన్నీ మరి ఇన్ని ఎలుకలు పోయే కంతలు పట్టుకుంటున్నాం కానీ మనం చిన్న చిన్న ఉచితాలని పేదవాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న కానీ 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 ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దిగుమతి చేసుకునేవంటే 80% గ్యాస్, 80% ఆయిల్, లేకపోతే వంట నూనెలో, లేకపోతే ఫెర్టిలైజర్స్, ఇంకోటో మన దగ్గర ఉన్న రిజర్వ్స్ పెట్టుకుని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ పక్కనేమో సంక్షోభం ముంగుతున్నప్పుడు ఇప్పుడు ఈ పిలుపునివ్వడం వల్ల దీన్ని కంట్రోల్ అంటే మీరు చెప్పే అంశాన్ని కాదనట్లేదు, కానీ ఇవాళ ప్రధానమంత్రి పొదుపు పాటించమని అడగడం వెనకాల ఉన్న కారణాలు అవి మాట్లాడుకోవాలి కదా. కారణం ఇది ఒక భయానకమైన వాతావరణం దిశగా, ఆర్థిక వాతావరణం దిశగా వెళ్తుంది దేశం, ఆ గతంలోకి వెళ్తుంది. ఇప్పుడు టైటనింగ్ ద బెల్ట్ అంటారు, ఆస్టెరిటీ, పొదుపు చర్యలు, ఇవన్నీ పొదుపు చర్యలు, ఖర్చులు తగ్గించుకోండి. లేకపోతే ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ 1991 లో మనకు వచ్చింది కదా, విదేశీ మారక ద్రవ్యం 15 రోజులకే ఉంది మిగిలింది. అప్పుడు ఆ 15 రోజులు అయిపోతే పైసా లేదు మన ఖజానాలో, డాలర్లు లేవు, పౌండ్ లేవు. ఏదైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే విదేశీ మారక ద్రవ్యం అయిపోయింది, ఇంకో 15 రోజులు అయిపోతుంది. ఆ టైంలో మనం ప్రపంచ బ్యాంకు, IMF దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకున్నాం, బంగారం తాకా పెట్టాం, లండన్ లో తెచ్చుకున్నాం డబ్బులు. మళ్ళీ అలాంటి పరిస్థితి దిశగా వెళ్తుందనే భయాందోళనలు ఈ రోజు ఉన్నాయి అనేది నేను అనుకుంటున్నా. ఉదయ్ కోటకు చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రధానమంత్రి కూడా దీనిలో ప్రధానంగా ప్రస్తావించింది విదేశీ మారక ద్రవ్య నిల్వల విషయం. రైట్. సో చాలా రిస్కీ వాతావరణంలో ఉన్నాం. పేరుకి 700 బిలియన్ డాలర్ల దాకా విదేశీ మారక ద్రవ్యం ఉంది, కానీ కూర్చొని తింటే ఎన్నాళ్ళు ఉంటుంది? రెమిటెన్సెస్ వస్తున్నాయి మన దేశంలో 137-138 బిలియన్ల డాలర్లు, అవి తగ్గిపోతున్నాయి నెమ్మదిగా. 70 రోజుల నుంచి అది కూడా లేదు కదా. ఏది సార్? 70 రోజుల యుద్ధంతో కొంత అవి కూడా తగ్గిపోయాయి కదా రెమిటెన్సెస్, దాని ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా ఉన్నాయి ఒక 690 బిలియన్ల డాలర్ల దాకా రైట్ లో ఉన్నాయి. తగ్గినాయి, మళ్ళీ పెరిగినాయి. 700 బిలియన్ల డాలర్ల దాటినాయి, మళ్ళీ కొంచెం తగ్గి 690 అట్లా ఉన్నాయి. అవి వేగంగా కరిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మీకు రెమిటెన్సెస్ అమెరికా లాంటి దేశాల నుంచి ఉద్యోగాలకు వెళ్లే అవకాశాలు తగ్గుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఈ సంక్షోభం, మధ్యప్రాచ్యం నుంచి ఒక 35-36 బిలియన్ల డాలర్ల డబ్బులు వస్తాయి మన దేశంలోకి, మా రెమిటెన్సెస్ ఇతర దేశాల నుంచి వస్తాయి. అన్ని ఈ రోజు దెబ్బతినే ప్రమాదం. ఇతర దేశాలు ఉద్యోగాలు అవకాశాలు తగ్గి కానీ ఇది కానీ. అలాగే మన షేర్ మార్కెట్ లోకి వచ్చే పెట్టుబడులు, FIIలు తగ్గిపోతున్నాయి. దాంతో ఇక అది కూడా హాట్ మనీ కూడా మన కిట్టీలో భాగమే అనుకుంటాం మనం, అది కూడా తగ్గిపోతుంది. FDI నెట్ అవుట్ ఫ్లో ఎక్కువ ఉంది, దేశం నుంచి బయటకు వెళ్ళే FDI ఎక్కువ ఉంది దేశంలోకి వచ్చే FDI కంటే. సో ఇట్లాంటి అన్నిటితో మనకి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఉన్నాం అన్నది మాత్రం నిజం. అయితే ఇక్కడ ముఖ్యంగా 2 అంశాల మీద ఫోకస్ పెట్టి చూస్తే, బంగారం ధర నిన్న ఈ దిగుమతి సుంకాలు పెంచేసిన తర్వాత 6 నుంచి 15% దాదాపు 9,000, కొన్ని చోట్ల 13,000 కూడా పెరిగిందని అంటున్నారు. సో ఇక దుబాయ్ నుంచే ఈ బంగారానికి సంబంధించి ఏదో దిగుమతి చేసుకోవడం అనేది ఒకటి. అంటే బంగారం తగ్గించండి, కొనుగోలు ఆపేయండి అని ప్రధాని చెప్పడము, సుంకాలు పెంచడము, 2 రోజుల నుంచి దాదాపు 1-2 రోజుల నుంచి కొంత షాపుల దగ్గర కూడా ఇది ఒత్తిడి కనిపిస్తోంది. ఒకటి, ఆయిల్ మీద ప్రధానమైన ఫోకస్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆ పొదుపు చర్యలు తీసుకోవడం. వై దీస్ టూ, గోల్డ్ అండ్ ఆయిల్? అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. ప్రధానమంత్రి గారు 7 అంశాలు చెప్పినారు, అంటే 7 పాయింట్స్ లో ఒక్కొక్క అంశం ఎవరెవరు ఏం చేయాలి, ఈ పొదుపు చర్యలు అనేటివి ఎట్లుంటాయి, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి అంటే ఇంకా లోతైన చర్చ కాకుండా 7 అంశాలలో ఎవరేం చేయాలనేది క్లియర్ గా మెసేజ్ అనేది చేసినారు దేశానికి. దాంట్లో ఉండే ప్రధానంగా మీరు చెప్పినట్టు 2 ఉన్నాయి. ఒకటి గోల్డ్, 2 ఆయిల్. గోల్డ్ అంటే దాని సుంకాలు పెంచినట్టే ఇంపోర్ట్ డ్యూటీ అంటాం. మనం బయట నుంచి మనకి ఇండియాలో కొంతవరకు చిన్న మొత్తంలో గనులు ఉన్నా వాటిని తీసి వాటిని మైనింగ్ చేసి గోల్డ్ రూపంలో మార్కెట్ లో అమ్మదగ్గన్ని గనులు గాని వాటి వాల్యూ ఎడిషన్ గాని భారతదేశంలో ఇప్పటి వరకు లేదు. కాబట్టి మనం దిగుమతి చేసుకునే బంగారం అంతా కూడా వేరే దేశాల నుంచి వచ్చేది, ప్రధానంగా పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చేది. కాబట్టి ఈ ఎక్కువ దిగుమతులు చేసుకుంటే డబ్బులు ఎక్కువ పే చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి 100 రూపాయలు పెట్టి నేను సరుకు కొంటున్నాను, ఆ 100 రూపాయల సరుకు భారతదేశంలో లేదు, నేను బయట దేశాల నుంచి తెప్పించుకున్నప్పుడు 100 సరుకు 110 రూపాయలు అవుతుంది. కాబట్టి ఆ 110 రూపాయల సరుకుకి డబ్బులు ఏం కట్టాలి. ఇది మొన్నటి వరకు. ఇప్పుడు ఏమైంది, నేనున్న దేశంలో నా డబ్బులు ఏవైతే నా రూపాయి విలువ అనేది రోజు రోజు తగ్గుతుంది. అది వేరే మల్టిపుల్ అంశాల వల్ల రూపాయి విలువ తగ్గినా ఈ 110 రూపాయలు నేను మొన్న పెట్టి కొనుక్కుంది, అదే డబ్బులు నేను ఇవాళ 130 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం అనేది ఏర్పడ్డది. కాబట్టి దిగుమతి చేసుకునే క్రమంలో వాటి రేట్లు పెంచినా, అవి రేట్లు పెరుగుతున్నా, ఇక్కడ మన రూపాయి విలువ తగ్గడం వల్ల
వల్ల కూడా 100 రూపాయలకు వచ్చేది 110 అయింది యుద్ధం వల్ల, 110కి వచ్చేది 130 అయింది. ఎందుకంటే మన రూపీ వాల్యూ తగ్గుతుంది. కాబట్టి సుంకాలు అనేవి ఉన్నా గానీ, దిగుమతులు అనేవి తగ్గించినా గానీ, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆర్థిక సంక్షోభం గానీ, నిర్లిప్తత గానీ, రోజువారీ కొనుక్కునే సరుకుల దగ్గర నుంచి అప్పుడప్పుడు కొనే బంగారం వరకు కూడా దాని ప్రభావం ఉన్నది. ఇప్పుడు తేట తెల్లం అనేది అయ్యింది. కాబట్టి ఈ బంగారం సుంకాల వల్ల కొంత తగ్గడం, తక్కువ కొనే వాళ్ళు తక్కువ ఉంటారా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన బంగారం కొనే వాళ్ళు ఎవరండి? ఇప్పుడు భారతదేశంలో అర్జున్ సేన్ గుప్తా కమిటీ రిపోర్ట్ అని ఒకటి ఉంది. వారు ఏమి ఇచ్చిండ్రు? 2010లో ఆల్మోస్ట్ 85 నుంచి 90% వరకు భారతదేశ ప్రజలందరూ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉన్నారు. అంటే వాళ్ళకి జాబులు గానీ, సామాజిక భద్రత గానీ, పిఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇది అది లేకపోవడానికి సింపుల్ రీజన్ ఎందుకంటే వీటన్నిట్లలో మనకి ప్రధానమంత్రి గారి స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర అది ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇవన్నీ అంటే 100 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఇన్ఫార్మల్ గా పనిచేసే ఎవరైతే వర్కింగ్ క్లాస్ ఉన్నారో ఆల్మోస్ట్ 80% మంది దేశ ప్రజలు, వాళ్ళకి సగటు ఉండే సామాజిక భద్రత అంశాలు ఏవి కూడా లేవు. కాబట్టి మేము ఇవి ఇస్తున్నామని క్లియర్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఈ 80% ప్రజలందరూ ఎక్కడ పోవాలి? ఈ 80% మంది ప్రజలైతే బంగారాన్ని కొనరు కదా. ఈ 80% మంది ప్రజలు ఎవరు? వర్కింగ్ క్లాస్, గిగ్ వర్కర్స్, నార్మల్ 10 నుంచి 20 వేల వరకు చేసేది. ఇప్పుడు మొన్న ఇక్కడ మన మనేసర్లో ఇప్పుడు 5-6 చోట్లలో ఈ వర్కర్స్ యూనియన్ మూవ్మెంట్స్ కానీ ఇవన్నీ జరిగేటండి. వాళ్ళకి 20,000 నెలకి ఇవ్వండి అంటున్నారు. అంటే ఎక్కువ కూడా అవుతుంది. మాకు 20,000 ఇవ్వండి, మొన్నటి వరకు వాళ్ళకి 13,000 వచ్చేది. కాబట్టి ఈ బంగారం సుంకం పైన బంగారం తక్కువ కొనాలి కానీ కొంతవరకు ప్రభావం ఉన్నప్పటికీ కొనే వాళ్ళ శాతం గానీ, కొనే వాళ్ళ క్లాస్ గానీ వేరే. కాబట్టి ఆయిల్ మీద ప్రధానంగా చర్చ జరిగినట్లయితే ఆయిల్ అనేది ప్రతి అన్నిటికీ మనం మొదలే చెప్పుకున్నాం. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా నడిచేదే ఆయిల్ తోటి. ఈ చిన్న ముక్క ఇన్ఫాక్ట్ మహిళలు కట్టుకునే చీరలు కూడా ఇప్పుడు పాలిఫైబర్స్ వస్తున్నాయి. ఎందుకంటే 200-300 చీరలు కొనాలంటే అందరు 10-10 వేలలో చీరలు కొనలేరు కదా. అంటే ఆ చిన్న అంశం కూడా చీరలలో కూడా పాలిఫైబర్స్ వస్తున్నాయి, బట్టలలో కూడా పాలిఫైబర్. అంటే ఈ మొత్తం చిన్న అంశాల దగ్గర నుండి పెద్దవాటి వరకు ఆయిల్ పని యూసేజ్ అనే అన్నిట్లలో ఉంది. కాబట్టి ఆయిల్ మీద తక్కువించాలనేది కొంతవరకు అయితే ఉపయోగపడుతుంది. కానీ తినే ఆయిల్ తగ్గించాలి ఇవన్నీ అనేటువంటి టిపికల్ ఆస్టెరిటీ మెజర్స్ అండి. ఇందాక చెప్పినారు స్పీకర్ గారు, ఏమన్నారు? మనము ఆయిల్ అనేది తగ్గించాలి, ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ మీద ఎక్కువ మనం డిపెండెన్సీ ఉంది, 80% వరకు తగ్గిస్తున్నామని. కానీ నేనేమంటున్నానంటే ఇవన్నీ ఆస్టెరిటీ మెథడ్స్ తగ్గించినా గానీ 2 జరగాల్సిన ప్రధాన కారణాలు ఏంటంటే కొంత ముందు చెప్పాలి. ఎందుకంటే ముందస్తు చర్యలు, ముందస్తు యాంటిసిపేషన్ పవర్ అంటాం. అంటే ముందు ఏం జరగబోతుందో తెలిసి ఊహించదగ్గ ఆలోచన విధానం అనేది బహుశా ముందు నుంచి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో నేనైతే పూర్తిగా తప్పనే అనుకుంటా. ఎందుకంటే అది ఎలక్షన్ ఉండడం కావచ్చు. ఎందుకంటే మన ఎలక్షన్ క్యాంపెయిన్ లో పార్టీలకు అతీతంగా ఎన్ని కార్లు వాడిండ్రు, ఎంత పెట్రోల్ వాడిండ్రు, ఎంత ఆయిల్ వాడిండ్రు, ఎంత మంది తిరిగిండ్రు. ఒక్క నాయకుడు వెంబడి ఈజీగా నేను చెప్తున్నా అంటే సర్పంచ్ లెవెల్ దగ్గర నుంచి, సర్పంచ్, వార్డు మెంబర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే దగ్గర నుంచి వాళ్ళు ఒక చిన్న కార్యక్రమానికి వచ్చినా వాళ్ళ వెంబడి 10 మంది వస్తారు. 10 మంది అంటే మినిమం 4 కార్లు ఉంటాయి. అంటే ఎలక్షన్ అప్పుడు ఎంత ఉంటాయి? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 500-600 కార్ల వరకు వాడిండు. అంటే నేనేమంటున్నా, ఒకవైపు ఇవన్నీ మనం చేస్తూ ఇంకోవైపు ఇది చేయాలంటే కొంతవరకు ప్రజలలో అంత ఈజీగా వెళ్ళదు. మెసేజింగ్ అనేది ఎట్లుండాలంటే మనం పాటించి పక్క వాళ్ళకి చెప్తే ప్రజలు వింటారు. ఇప్పుడు పాటిస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి కాన్వాయ్ కట్ చేసుకున్నారు, మొత్తం ముఖ్యమంత్రులు కట్ చేసుకుంటున్నారు అంటే మొదలు పెట్టారు. ఇప్పుడే మీరు అన్నట్టు లేట్ అయి ఉండొచ్చు, బట్ దే హావ్ స్టార్ట్. అంటే మొదలైంది మంచి కార్యక్రమమే. కానీ మొదలైంది ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తానండి, రోడ్ల మీద ఉంచొద్దు అనేది మున్సిపల్ యాక్ట్ లో ఉంది. ఎంతమంది రోడ్ల మీద ఉంచకుండా ఉంటున్నారు? చట్టం ఉంది కదా, చట్టానికి అమలు పరిచే మనకు అధికారాలు ఉన్నాయి కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కాబట్టి నేనేమంటే వాళ్ళు చేయడం మంచి పరిణామమే. చెప్పడం ద్వారా, మనం చేయడం ద్వారా ప్రజలకి గ్రాస్ రూట్ లెవెల్ వరకు, గ్రామాల వరకు ఈ మెసేజ్ ఎంత వరకు వెళ్తుంది అనేది దానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ లోనే మనం కోవిడ్ వ్యాక్సినేషన్ అప్పుడే చూసినాము. వ్యాక్సిన్ వేసుకుంటే అందరు ప్రధానమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుంటే ఎంతో మంది 30 నుంచి 40 లక్షల మంది వ్యాక్సిన్ ఉన్నా కానీ మేము వేసుకోమన్నారు. అంటే భారతదేశం లాంటి క్లిష్టమైన సమాజంలో, విభిన్న అభిప్రాయాలు, విభిన్న ఆలోచనలు ఉన్న సమాజంలో, సాంస్కృతికంగా చాలా విభిన్నత ఉన్న సమాజంలో మనం ఒకటి చేయగానే ఇమీడియట్ గా ప్రజల వరకు వెళ్తుందని అయితే నేను అనుకో. కాబట్టి ఈ మెజర్స్ అనేటివి కేవలం సాంస్కృతికంగా అంటే కల్చరల్ షిఫ్టే కాకుండా సోషల్ షిఫ్టే, అంటే సామాజికంగా సాంస్కృతికంగా జరిగే మార్పులు కాకుండా కొంత ఆర్థిక పరమైన అంశాలను బట్టి కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటది. కాన్వాయ్ కట్ చేయడం ఇవన్నిటంటే అది మంచి పరిణామమే. కానీ ఒక మాట చెప్తా, ఫ్రెంచ్ విప్లవం జరిగేటప్పుడు ప్రజలందరూ పోయి ఫ్రెంచ్ రాజు రాని ఇంటికి పోయి అమ్మ మాకు తినడానికి బ్రెడ్ లేదు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రెడ్ తింటారు కాబట్టి. ఆమె ఏమన్నా తెలుసా అండి, కేక్ తినండి అని అన్నారు. బ్రెడ్ లేకుంటే కేక్ తినొచ్చు కదా. అంటే పాలకులు గానీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మార్గరెట్ థాచర్ అప్పుడు కూడా ఇట్లాంటి ఆస్టెరిటీ మెజర్స్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఏమైనా పాలు తాగడం మీరు బంద్ చేయండి అన్నారు.
అంటే అవి వాళ్ళు చెప్పేది కొంతవరకు కాంటెక్స్ట్ నుంచి మనం వాడుకున్నా గానీ ఈ పెద్ద పెద్ద చేసే ఆర్థికంగా ఉండే సంక్షోభాలు అన్నిట్లలో కూడా ముందస్తు చర్యలు అవసరం. వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి. ఇప్పుడు ప్రధానమంత్రి గారే కారు వాడట్లేదంటే నాకేమైపోతుందో అని కూడా భయపడే ప్రజలు కదా. వాళ్ళకి మనం ఏం మేబీ ఇట్ వర్క్స్ ఇన్ రివర్స్ కాదు. ఇప్పుడు ఈ విమాన ఇంధనం పెరిగిపోవడం, వాళ్ళు ఏదో కొంత సర్వీసులు తగ్గించేసుకున్నారు, లేకపోతే ధరలు పెంచేస్తున్నారు. బట్ ద పర్సంటేజ్ ఇస్ వెరీ నామినల్ ఇన్ కంపారిజన్ విత్. అయితే పాల ధరలు, ఇప్పుడు కొన్ని కంపెనీలకు సంబంధించి పాల ధరలు ఇవాళ నుంచి పెరిగిపోతున్నాయి. లీటర్ మీద ఇంత అని ఒకళ్ళు పెరిగితే మిగతా వాళ్ళు పెంచేస్తారు. అంటే పాల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, మిగతా సరుకులు ఇంకా అన్ని పెరిగిపోతే సామాన్యుడి బతుకు భారం అయిపోతుంది. ఈ పరిస్థితి అంటే దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందా? ఇప్పుడు మనం పొదుపు సూత్రాలు పాటిస్తే ఎంతో కొంత దీని నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుందా? దేశం ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నా మంచి ఉండకపోయినా పొదుపు సూత్రాలు అనేవి ప్రతి సమాజంలో ప్రతి సభ్యులు పాటించాలి. ఎందుకంటే కేవలం ఇప్పుడే కదా ఆర్థిక సంఘాలు, ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం ఉంది. ఇన్ని ఆర్థిక సంఘాలలో ప్రధానంగా చర్చ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఉన్న వాటిని జాగ్రత్తగా వాడుకునేది అనేది కేవలం మనకు ఆర్థిక సమస్య ఏదో ఉందనే కాదు, అది బాధ్యత గల ప్రతి ఒక్క పౌరురాలు చేసే పని. కాబట్టి ఈ పొదుపు చర్యలు అనేవి ముఖ్యం. ఇప్పుడనే కాదు ఎప్పుడైనా, ఇప్పుడు కొంత మరింత ముఖ్యం. కాబట్టి ఆబ్వియస్ ప్రధానమంత్రి గారు చెప్పిండు కదా, వారు ఇంత పెద్ద పెద్ద మనిషి ఒక దేశాన్ని నడిపిస్తున్నారు, వారు చెప్పిండు కదా నేను చేస్తాను, ఒక సింబాలిక్ వాల్యూ అనేది ఉంటది ఖచ్చితంగా. కానీ ఇది ఎంతవరకు ఉంటది అనేది మనం చెప్పలేము. 3, పొదుపుతో పాటు అసలేం లేని వాళ్ళు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు నేను ఒక 5 లీటర్ల నూనె నెలకు వాడుతుంటే నేను కొనుక్కోగలుగుతా. అది విజయ ఆయిల్ 110 రూపాయలైనా 150 రూపాయలైనా ఒక 40 రూపాయలు తేడా పర్లేదని చూసుకుంటాం. కానీ ఒకటే ఆయిల్ నలుగురు వాడి ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ లో, తెలంగాణ అంగన్వాడీ సెంటర్ లో ఆన్ రికార్డ్ ఒక నేషనల్ టెలివిజన్ సాటిలైట్ ఛానల్ లో నేను చెప్తున్నా, తెలంగాణలో ఉండే ఎన్నో అంగన్వాడీ సెంటర్ లో ఒక చుక్క నూనె వేసి, పప్పు వేసి, ఒక చిటికడు కారం వేసి భోజనం చేసి పిల్లలకు భోజనాలు పెట్టి నేను చూసిన, నేను సొంతంగా ఫీల్డ్ వర్క్ చేసిన. కాబట్టి మనం అనుకునే సమాజ లక్ష్యం, మనం అనుకునే ఆలోచనలు ఇవన్నీ నిజ జీవితంలో గ్రౌండ్ లో ఉండే వాళ్ళకు చాలా సత్య దూరంగా ఉండేది నేను అనుకుంటాను. 2, మీరు ఇంకోటి ఫారెన్ నిల్వలు ఇవన్నీ ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు ఎట్లుంది అని అన్నారు. నేనేమంటున్నాను అంటే కొంతవరకు మనం ఆర్థికంగా గత 2 సంవత్సరాల నుంచి కొంత ఆర్థికంగా కొంచెం అన్ని విషయాల్లో కొంచెం తగ్గుముఖం పట్టినాము. ఆబ్వియస్లీ ఆ తగ్గుముఖం ఉన్న దానికి ఈ యుద్ధం అనేది చాలా ఏమంటారు, ఆల్రెడీ ఉన్న మంటకి ఆయిల్ పోసినట్టు ఇంకా పెద్ద. ఉదాహరణకి FII అంటామండి, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, అంటే వేరే దేశాల నుంచి మన దేశంలో FDI కాక FDI-ఏతర రూపంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టేదాన్ని FII అని అంటాం. ఈ FII మనకి ఎంత వరకు ఉంది? మొన్నటి వరకు 1,92,00,000 కోట్ల రూపాయల FDI భారతదేశం నుంచి వెళ్ళిపోయింది 4 నెలల్లో. ఇది నేను చెప్పింది కాదు, PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పెట్టింది. అంటే ఎందుకు వెళ్ళిందంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతుంది, 2 రూపాయల విలువ తగ్గిపోతుంది. ఇంకోటి 3వ అంశం ఏంటంటే, ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టే డబ్బులు మాకు జాగ్రత్తగా ఉంటాయనే కొంత భయాందోళన కూడా ఇన్వెస్టర్స్. 2, ఇంకోటి ఏం చెప్పిండ్రు, ఈ ఫారెన్ ట్రావెల్ అన్నారు. 2025 నుంచి 2026 వరకు ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఫారెన్ ట్రావెల్ ఆల్రెడీ 3% తగ్గింది. ఎందుకంటే కొంచెం డబ్బులు ఎక్కువ, అంటే కొంచెం ఆర్థికంగా, అంటే ఇప్పుడు ఏముంటదంటే ఆల్రెడీ కొంత బలహీనంగా ఉన్న వ్యక్తికి జ్వరం వస్తే ఇంకా బలహీనం అయిపోతాడు. ఆల్రెడీ ఇబ్బందులు ఉన్న వ్యక్తికి ఇంకొంచెం ఇంకా రాకపోతే ఏదో దెబ్బ అయిపోతుంది. కాబట్టి ఆర్థికంగా చాలా వరకు సంస్కరణలు చేసే అవకాశం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది. దాంతో ప్రజలకు ఆత్మవిశ్వాసం అయితే కల్పించాలి. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సంజయ్ గారు, ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ కానివ్వండి, లేకపోతే కేంద్ర మంత్రి కానివ్వండి, లేకపోతే ఇందాక వారు చెప్పినట్టు కొటాక్ చైర్మన్, ఇంకా అనేక మంది ఎకనామిస్టులు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే కదా చర్చ జరుగుతోంది. ఒకసారి ప్రధానమంత్రి నోటిని వెంబడి ఈ కంట్రోల్ మెజర్స్ పాటించండి అని చెప్పినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. సో వీళ్ళు జాగ్రత్త పడ్డమండమే కాకుండా ఇప్పటిదాకా మనకి ఏదైతే హిట్ కాలేదో అలాంటి ఒక హిట్ ఎదుర్కోబోతున్నాము అని కూడా చెప్తున్నారు ఆ స్థాయిలో. సో అది ఏంటి, ఇప్పుడు అది ఎంతవరకు దేశ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి అనేది ఒకసారి బ్రేక్ తర్వాత మాట్లాడే పరిస్థితి ఆలోచన చేద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ యుద్ధం, ఈ వెస్ట్ ఏషియా వార్కి సంబంధించి ఇప్పటికో క్లారిటీ లేదు. సరే, కొంతమంది ట్రంప్ చైనా వెళ్ళారు, జిన్పింగ్తో మాట్లాడతారు, ఆ తర్వాత ఏదో జరుగుతుందో దానికి దీనికి ఏమిటి సంబంధం ఒకటి మీరు చెప్పాలి. రెండోది, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ ఏదో 3 కండిషన్స్ పెడుతోంది. అంటే దీని మీద ఇప్పటికప్పుడు క్లారిటీ వచ్చేలా కనిపించట్లేదు. వాట్ ఇఫ్ అది ఆగకపోతే? సంజయ్ గారు, ద యాక్చువల్ ఎఫెక్ట్
నిజమైన సంక్షోభాన్ని, యుద్ధం ద్వారా వచ్చిన సంక్షోభాన్ని భారత్ ఇంకా ఎదుర్కోలేదు. కానీ ఆ పానిక్ సిచ్యుయేషన్కి అయితే సిద్ధపడి ఉండాలి అనేది ఇందాక పాపారావు గారు చెప్పినట్టు కోటెక్ ఆయన బ్యాంక్ చైర్మన్ కానీ, లేకపోతే నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసా ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు, తెలుగు వ్యక్తి. ఆయన అంత సీరియస్ టోన్లో చెప్పలేదు, కానీ ప్రమాదం అయితే ఉంది అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ప్రమాదం అంటే కొద్దిగా ఛాలెంజింగ్ పీరియడ్ లోకి వెళ్తున్నామండి మనం. అంటే మన ఎప్పుడోకప్పుడు మనం వాస్తవ పరిస్థితి చెప్తేనే కొంచెం ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకు నేను ఇవాళ నా కార్ ఆపేసి నేను మెట్రోలో వెళ్ళాలి, లేకపోతే వంట 5 లీటర్ల నుంచి 3 లీటర్లకు 4 లీటర్లకు ఎందుకు తగ్గించాలి, ఇలాంటిది కొంత వాళ్ళకి అర్థం కావాలి కదా. అవునండి, కరెక్ట్. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే మనం చుట్టుపక్కల వేరే దేశాల్లో చూసినట్టయితే కనుక వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తే కనుక మనం ఎటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళబోతున్నాం అని అర్థం అవుతుందండి. ఇప్పుడు సింగపూర్ లాంటి దేశం తీసుకోండి, చాలా ధనమైనటువంటి దేశం, ధనిక దేశం. అయినా కూడా సింగపూర్ 90% ఆఫ్ ఎనర్జీ అన్నది ఎల్ఎన్జీ నుంచి వస్తుందండి. వాళ్ళకి ఎల్ఎన్జీ బేస్డ్ పవర్ ప్లాంట్స్ పెట్టడం వల్ల వాళ్ళు 90% ఎనర్జీ జనరేట్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. కానీ ఈ ఎనర్జీ అంతా ఖతార్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది కదా ఎల్ఎన్జీ, దాని మీద బేస్డ్ అవుతుంది. సో కాబట్టి సింగపూర్ లాంటి దేశమే చిన్న దేశము, సిటీ స్టేట్ అయినప్పటికీ కూడా బాగా డబ్బులున్న దేశం. ఆ దేశం కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా అలర్ట్ చేసినట్టున్నారు కదా. అవునండి, అవన్నీ నడుస్తున్నాయి చాలా. వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలి దీని మీద అని. అలానే మీరు థాయిలాండ్ తీసుకోండి. థాయిలాండ్ అనేది టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. ఎయిర్ ఫ్లైట్స్ అవి కాస్ట్ పెరిగాయి కాబట్టి టూరిస్ట్ తక్కువ అవటం వల్ల వాళ్ళు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందండి. అలానే ఫిలిప్పీన్స్ తీసుకోండి, వాళ్ళు నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసి రేషనింగ్ చేసి, ఇందాక పాపారావు గారు చెప్పినట్టు అటువంటి స్టెప్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. ఈవెన్ చైనా కూడా, అంటే చైనా లాంటి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, 1.4 బిలియన్ బ్యారెల్స్ ఉన్నటువంటి చైనా కూడా ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలి అని చూస్తోంది. అంతేకాదు వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. ముందు రోజుల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిఫికేషన్ ఎలా చేయాలి, ఎనర్జీ డిపెండెన్సీ ఎలా తగ్గించాలనే దాని మీద కూడా వాళ్ళు ఆలోచించడం జరుగుతుందండి. సో ఇవన్నీ చూస్తే కనుక మనం అంత దేనికి అమెరికాలో కూడా ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి కదా. అమెరికా లాంటి దేశం ఎక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయో వాళ్ళకి, అంతేకాదు వాళ్ళకి ఫ్రాకింగ్ టెక్నాలజీ ద్వారా ఆయిల్ ని జనరేట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి, అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఆ దేశంలో ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. యూరోప్ లో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది పెద్ద ఎత్తున. సో మనం చూస్తుంది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ లోకి వెళ్తున్నామండి. ఇదే కాదు, యాక్చువల్లీ 2020 నుంచి తీసుకుంటే ఫస్ట్ పాండమిక్ వచ్చిందండి. పాండమిక్ తర్వాత దాని వల్ల ఆర్థిక సంక్షోభము, పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం, ఆ పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరిగిందండి. ఆ తర్వాత మనం అమ్మయ్య తేరుకుంటున్నాం అంటుంటే ట్రంప్ మన నెత్తిని మొట్టికాయ వేసి టారిఫ్స్ పెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ వార్. సో గత 6 సంవత్సరాలుగా తీసుకుంటే కనుక ఇంత పెద్ద ఎత్తున ఇన్ని గందరగోళంలోంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెళ్తోంది. దానిలో చూసుకుంటే ఏ దేశమైనా ఇంత అన్సర్టనిటీని హ్యాండిల్ చేయడానికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయండి. పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. మనకు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ముందు రోజుల్లో. అందుకనే ఆస్టిరిటీ మెజర్స్ అనేది నియంత్రణ చేయాలి, స్వచ్ఛందంగా నియంత్రణ చేయాలని ప్రభుత్వం చెప్పడం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం, ఇందాక వక్తలు చెప్పినట్టు మళ్ళీ ఇది అందరూ ఈక్వల్ గా కాకుండా ఈక్విటీ అంటారండి. ఈక్వాలిటీ వేరు, ఈక్విటీ వేరు కదా. ఈక్విటీ అంటే ధనిక ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, ఒక సామాన్యమైనటువంటి ఆటో డ్రైవర్ వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, రెండిటి మధ్య వ్యత్యాసం ఉండాలి. ఎందుకంటే పేదవాళ్ళకి ఎక్కువ సాక్రిఫైస్ చేయమంటాం కూడా సరైన పద్ధతి కాదు అది. సో ఆ దిశగా మనం వెళ్ళటం జరుగుతుంది. బట్ ఓవరాల్ గా కనుక ఒకవేళ ఇరాన్ వార్ కనుక తగ్గితే మనకి ఈ భయానకమైనటువంటి పరిస్థితికి వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చు. కానీ ప్రస్తుతానికి చూసినట్టయితే మీరు ఇందాక అడిగినట్టు ఇరాన్ వార్ ఇప్పట్లో తగ్గుతుందా అని చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా యుద్ధం కాకపోయినా పరోక్షంగా చాలా దేశాలు ఇరాన్ లో పడి ఇప్పుడు యుద్ధం చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, సౌదీ కానీ కోవర్ట్ వార్ చేస్తున్నాయి, సీక్రెట్ వార్ చేస్తున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా చేస్తోందని వస్తోంది. అటువంటి తరుణంలో ఇరాన్ వాళ్ళు స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేస్తారా, చెయ్యకపోవచ్చు కదా. సో అది కూడా నడుస్తోంది డిస్కషన్స్. ట్రంప్ చైనా టూర్ కి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా, ఉండే అవకాశం ఉందా?
కొంత ఉందండి. ఎందుకంటే చైనా నిజంగా ఇరాన్ ఎవరి మాటన్నా వింటుందా అంటే ఎవరినన్నా సంప్రదిస్తుందా వింటుందా అనే బదులు సంప్రదిస్తుందా అనే పదం వాడితే కనుక ఖచ్చితంగా ఇరాన్ చాలా పెద్ద ఎత్తున చైనాతో సంప్రదింపులు జరుపుతోంది. చైనా ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అరాచి, ఆయన జస్ట్ 2 days బిఫోర్ ట్రంప్ వచ్చే ముందే చైనాకి వెళ్ళటం జరిగింది. చైనాలో ఆయన చర్చలు జరపడం జరుగుతోంది. నిజంగా శాంతి చర్చల్ని వేగవంతం చేసి ఒక కంక్లూజన్ కి తీసుకెళ్లే కెపాసిటీ ఉంది అంటే ఈ రోజు చైనా రష్యాకు ఉన్నాయండి. అవి ఎటువంటి పాత్ర పోషిస్తాయి అన్న దాని మీద చూడాల్సిన అంశం. అంటే ఒకవేళ నేను మీకు ఇరాన్ లో హెల్ప్ చేస్తే మీరు మాకు ఏ అంశాల్లో మీరు మాకు హెల్ప్ చేస్తారు అని చైనా వాళ్ళు అడుగుతారు. ఇట్ ఇస్ ఏ లెజిటిమేట్ గా కండిషన్స్ కూడా వస్తాయి అలాంటివి. సో తైవాన్ మీద ఏమన్నా స్టేట్మెంట్స్ ఇమ్మని అడుగుతారా, ఏం జరుగుతుంది అన్న దాని మీద ఆ లింక్ కూడా ఉందండి. ఇరాన్ తైవాన్ లింక్ కూడా ఈ మధ్య కాలంలో చైనా సంక్షోభానికి ఏమన్నా ఒక క్లోజర్ వస్తే కాస్త ఇక్కడ ఊపిరి పీల్చుకోవచ్చేమో. మన దేశం ముఖ్యంగా భారతదేశం పెద్ద ఎత్తున ఊపిరి పీల్చుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఉపయోగపడుతుంది. పాపారావు గారు, ఇప్పుడు ఒక సాధారణంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. అంటే ఇప్పుడు బంగారం కొనొద్దు, కొంతమంది ఏంటి బంగారం అర్జెంటుగా కొండ మానేస్తే ఏమవుతుంది ఒకటి. ఇప్పుడు ఆయిల్ వినియోగం తగ్గించండి. సరే, వంట నూనెలు అంటే పక్కన పెడితే పెట్రోలు డీజిల్ ఈ వీటికి సంబంధించి. సో వీళ్ళకి అర్థమయ్యేలాగా ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు బంగారానికి సంబంధించి సుంకం ఆల్రెడీ దిగుమతి సుంకం పెంచేశారు, అయినా కూడా కొనేవాళ్ళు కొంటున్నారు. కొనలేని వాళ్ళు ఇందాక సృజన గారు చెప్పినట్టు ఎప్పుడు కొనలేరు. అసలు ఆ షాపులకి వెళ్ళని వాళ్ళ గురించి చర్చే లేదు. బంగారానికి సంబంధించినంత వరకు మనం ఏం చెప్పలేము. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు నిన్నంతా చర్చలు ఇదే కదా, రిజర్వ్ బ్యాంకే కొంటుంది భారీ ఎత్తున. అవును, అదే ఇప్పుడు ఒకే ఎకానమీ సిస్టమ్ లో రెండు ఎలా కుదురుతాయి? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ భారీగా పెట్టుకుంటుంది, వీళ్ళ కొనొద్దని చెప్తుందని నిన్న అది కూడా వచ్చింది ప్రశ్న. అవును, సో దాని గురించి మాట్లాడిన ఆయిల్ విషయంలో నాకు ఉన్నది ఏంటంటే చాలా వెహికల్స్ ఉన్నాయి రోడ్ల మీద. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ విపరీతంగా పెరిగిపోయింది, హైవేలు పెరిగినాయి. హైవేలు వచ్చిన నుంచి కార్ల కంపెనీల కోసం హైవేలు అట్లా వచ్చింది. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గింది. ఇమీడియట్ అర్జెంట్ గా చేయగలిగింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రస్తుతానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, వివిధ రాష్ట్రాల్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ పబ్లిక్ అంటే మెట్రో అంటే కొంత టైం పడుతుంది వేయాలి కదా మళ్ళీ కన్స్ట్రక్షన్ అదంతా. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి. దీనికి ఏదో ఒక మార్గం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ భారీగా పెంచి, రెండోది ఒకటేంటంటే ఇది కొంత మన దేశంలో డెమోక్రటిక్ దేశంలో దాని వల్ల సాధ్యంగా లేవు కానీ చాలా దుమారం ఉంటుంది. బయట తిరిగే వెహికల్స్ లో సగం పని పాటలు అక్కడ తిరిగే కూడా ఉన్నాయి, పని నుండి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఏదో నాయిస్ వస్తుంది పక్కన, కెన్ యూ జస్ట్ క్యాన్సిల్ దట్ ఇఫ్ పాసిబుల్? ఫ్యానా? ఐ డోంట్ నో, ఏదో నాయిస్ వస్తుంది, బట్ ఓకే. అంటే మరీ అబ్స్టికల్ గా లేదు, మాట్లాడండి. అదే ఇప్పుడు అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్న వెహికల్స్ సగం వెహికల్స్ పైన అనుకుంటాను, పని పాట లేకుండా తిరిగే వెహికల్స్ చాలా ఉన్నాయి. అందుకని వాళ్ళందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు అందరికీ ఒక డిసిప్లైన్ అంటే ఒక క్రమశిక్షణలోకి అయితే రావాల్సిన దిస్ ఇస్ హై టైం, అది ఒకటి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు పొదుపులు ఇందాక సంజయ్ గారు బాగా చెప్పారు. ఆల్రెడీ కులారిల్లుత జీవితాలు అడుగంటి పోతున్నటువంటి వాళ్ళని ఇంకా పొదుపు చేయమంటే కష్టం. ఎందుకంటే ఆల్రెడీ చాలా కుటుంబాలు అప్పుల పాలై ఉన్నాయి. ఈఎంఐలు లేని మధ్యతరగతి కుటుంబాలు ఏమున్నాయి, పేద కుటుంబాల్లో మాత్రం ఈఎంఐలు చాలా కుటుంబాలు. మీరు ఈఎంఐ అన్నారు కాబట్టి ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో ఇంకొక బాంబు ఏంటంటే హోమ్ లోన్స్, కార్ లోన్స్ మీద వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేకపోవచ్చు ఈ సవరించే రిపో రేట్స్. అంటే ఒకవైపు పెట్రోలు, డీజిల్, గ్యాస్ క్లారిటీ లేదు, ఎవరు మేము పెంచమని చెప్పట్లేదు, పెరిగే అవకాశం ఉంది, ఎంత పెరుగుతుంది అనేది చర్చ అంతే. అండ్ ఇప్పుడు ఈఎంఐల భారం పెరిగితే ఎలా? అంటే ఎవరి దోవన వాళ్ళు బాతున్నారు, అది జరుగుతుంది. ఇది ఇప్పుడు మామూలు ఈ విధానమే తప్పు. మానిటరిజం అనే దానిలో వడ్డీ రేట్ల పెంపుదల తగ్గింపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసే ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది కాబట్టి వడ్డీ రేట్లు పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ద్రవ్యచలామణి తగ్గితే డిమాండ్ తగ్గుతుంది, గ్రోత్ ఆగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. ఈ విధానాల్లోనే లోపం ఉంది. అదే నేను చెప్పేది, ఈ విధానాలు ప్రధానంగా పదే పదే రిపీట్ చేస్తున్న డిబేట్ లో ఈ విధానాలు లోపం ఇష్టమే. అసలు ముందు ఈ విధానాలు తీసవతల పారేస్తే గానీ పొదుపు చర్యలు ఏంటి ఇప్పుడు చెబుతున్న ఈ పొదుపు చర్యలు కాదు. మామూలుగా గత అనేక సంవత్సరాలుగా మన ఫిజికల్ డెఫిసిట్ అనేది కాన్సెప్టే తప్పు. నేను చాలా సార్లు డిబేట్ లో చెప్తుంది, ఫిజికల్ డెఫిసిట్ అనే కాన్సెప్టే తప్పు. ఫిజికల్ డెఫిసిట్ అమెరికాకి 29%, 28% దాకా ఉంది, ఏది రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత. బట్ కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఈ పెద్ద పెద్ద పదాలు చాలా మందికి అర్థం కావు కాబట్టి, చాలా మందికి అంటే నిజంగానే ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ అర్థం కావు కాబట్టి ఇప్పుడు ప్రజలు 1, 2, 3
ఏం చేస్తే అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు ఈ సంక్షోభం నుంచి అనేది మాట్లాడుకుందాం ఒకసారి. అంటే ఇప్పుడు ప్రజల కంటే కూడా ప్రజలకి చెబుతున్నాం మనం, మోడీ గారు చెప్పింది ప్రభుత్వాలకు తెలుసు పాపారావు గారు, ప్రభుత్వాలకు తెలియదా, అధికారులు తెలియదా? నిన్న ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారులు వేళ ఇదంతా మాకు తెలుసు, మేము గమనిస్తున్నాము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? రిషి గారు ఆ, 2 రకాల ఆర్థిక విధానాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ నేను వ్యతిరేకించేవాళ్ళు అప్పట్లో. మరి అది చాలా మన స్థాయికి అందరూ ఎకనామిక్ స్థాయి. ఆ, ఎందుకు వ్యతిరేకిస్తాము అంటే ఆర్థిక విధానాల్లో కూడా 2 రకాలైనవి ఉంటాయి. Yeah. ఏం చెప్పే ఎకనామిక్స్ ఒకటి, మన్మోహన్ సింగ్ అనుసరిస్తున్న ఎకనామిక్స్ ఒకటి. అందుకే మాకు క్లాష్ ఉంటుంది. రైట్. నాకు ఆయన ఎకనామిక్స్ ఆయన తెలియట్లేదు నాకు. ఎస్, కానీ నేను అనేది ఉచితంగా బియ్యం ఇస్తే అది అది డెఫినెట్లీ అదొక చర్చ. సో సృజన గారు ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు ఏం చెప్తారంటే, నా ఆలోచన తప్పో రైటో, ఇప్పుడు ప్రధానమంత్రి గారికో వారికి ఆర్థికంగా సలహాలు ఇచ్చేవారికో లేకపోతే కేంద్ర ఆర్థిక మంత్రికో లేకపోతే ఆ శాఖ అధికారులకో ఏం జరుగుతోంది లేకపోతే ఏం జరగబోతోందో తెలియదని మనం అనుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. కానీ దేశ ప్రజలకు తెలియాలి, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తెలియాలి. ఇవాళ నుంచి ఏ డిసిప్లినరీ మెజర్స్ పాటిస్తే నా నెత్తి మీదకి బాంబు పడకుండా ఉంటుంది అట్లీస్ట్ అవకాశం ఉన్న చోట అంటే ఏం చెప్తారు? నాది ఒక చిన్న సూచన సలహా ఏమంటే, ప్రజలు పవర్ లేని ప్రజలు, అధికారం లేని వాళ్ళు, సగటున ఎవరికి వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, అది ఆటో డ్రైవర్ దగ్గర నుంచి కొంత ఐఏఎస్ వరకు ఎవరైనా సరే, వాళ్ళకి దిశానిర్దేశం ఇచ్చేది ప్రభుత్వాలు. మనం డిసిప్లిన్ ఉండమంటే వాళ్ళు ఉండరు. కాబట్టి నా ఒక సూచన, ఇందాక పాపారావు గారు కూడా మీరు చెప్పారు ప్రభుత్వాలకు సలహా ఇవ్వద్దు అని. ఇప్పుడు ఇవ్వద్దని కాదు అంటే వాళ్ళకి తెలియదని నేను అనుకోవట్లేదు అన్న. పెట్రోల్ తగ్గించాలి, సొంత కార్లలో లేదు, వర్క్ ఫ్రం హోమ్ అన్నారు. తెలంగాణలో 2010లో 4500 బస్సులు ఉంటే 2026లో ఇవాళ 2000 బస్సులు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఒక మిత్రుడు మొన్న చెప్పినాడు, ఇది నాది కాదా మిత్రుడి, ప్రభుత్వాలు ఓట్లేసిన ప్రజలు ప్రభుత్వాలు ఫామ్ కావడానికి 35% ఓట్లు ఉంటేనే గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఎట్లా సస్టైన్ అవుతుందో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలంటే అది కనీసం 35% అన్న దాని షేర్ ఉండాలి. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షేర్ ఎంత అండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో? మీరు ఎట్లా వెళ్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక అపార్ట్మెంట్ లో ఉంటాను, ఇంకోరు ఉంటారు. అపార్ట్మెంట్ లో సగటు 7 నుంచి 800 మంది ఉంటారు. ఇంటింటికి 2 కార్లు ఉన్నాయి, ఒక 1600 కార్లు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ బస్సులు తీసుకోవడానికి అపార్ట్మెంట్ ముందు బస్సు రావాలి కదా, బస్సులు ఎట్లా? కాబట్టి నేను చెప్పేది ఒకటే అండి, ప్రజలు ఖచ్చితంగా క్రమశిక్షణతోటి, ప్రజలు కాదు మనమందరం క్రమశిక్షణతోటి ఉండాలి, పాటించాలి. ప్రభుత్వాలు చెప్పే సలహాలన్నీ కూడా మనం పాటించాలి. కానీ ఈ పాటించే ప్రక్రియలో నాకు ఊతం ఇవ్వాలి ప్రభుత్వాలు. నన్ను ఫర్దర్ గా నన్ను పేదరికంలోకి నెట్టదు. నేను బస్సుకి వెళ్తే నాకు బస్సులు ఉండాలి. నేను చంటి పిల్లని తీసుకుపోతే చంటి పిల్లలు, ఇప్పుడు ఒకరు గాంధీ గారు ఒకటి చెప్పినారు తాలిస్మాన్ అని. ఏదన్నా పాలసీ చేసినా, ఏదన్నా ప్రభుత్వాలు చెప్పినా అత్యంత పేదవాడు అది చేయగలుగుతాడా అనే దాని మీద మీరు సలహాలు ఇవ్వాలి. ఒక గర్భిణీ స్త్రీ ఒక హాస్పిటల్ నుంచి బస్సులు ఉన్నాయా? కాబట్టి ఇవన్నిట్లో కంక్లూడింగ్ ఒకటే ఏంటండి, ఇవన్నీ చేయడంతో పాటు వాటికి తగ్గ ప్రతిష్టమైన పని ఫ్లైఓవర్లు కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేయడం, ఇవన్నీ కొంతవరకు తగ్గించి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ ప్రత్యామ్నాయాలు ఏవైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చిండ్రో వాటిని పాటించడానికి కొంత మనకి సపోర్ట్ అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెల్ సెడ్ సృజన గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సృజన గారు, పాపారావు గారు, సంజయ్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.